వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఆ జిల్లా ఎమ్మెల్యే ఎంపీలకు మార్కుల భయం వెంటాడుతోందట. తమ పనితీరు ఎలా ఉంది అనే దానిపై సర్వే చేపట్టిన అధినేత తమకు ఏ ర్యాంకు ఇస్తాడు అన్న టెన్షన్ అక్కడి ప్రజా ప్రతినిధులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందట. దీంతో నిత్యం ప్రజలతో టచ్లో ఉంటూ వారి మనసులను గెలుచుకుని అధినేత వద్ద మంచి మార్కులను కొట్టేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారట అక్కడి ప్రజా ప్రతినిధులు. మరి ఎవరా ప్రజా ప్రతినిధులు, ఏమా కథ? లెట్స్ వాచ్. అధికార పార్టీ ఎమ్మెల్యేలు అధికార అహంకారంతో కాకుండా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. అప్పుడే ప్రజల మనసును మనం గెలుచుకోగలుగుతాం. ఇది టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు చేసిన సూచన. ఇదే అంశాన్ని ప్రామాణికంగా తీసుకుని ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ప్రజా ప్రతినిధుల పనితీరు ఎలా ఉంది, వారు ప్రజల పట్ల ఎలా వ్యవహరిస్తున్నారు అనే దానిపై సీఎం చంద్రబాబు ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల అభిప్రాయాన్ని తీసుకున్నారట. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఐవీఆర్ఎస్ సర్వే మొదలు కాగా ఇటీవల ఈ సర్వే పూర్తయినట్టు తెలుస్తోంది. మీ ఎమ్మెల్యే పనితీరు బావుందా లేక పర్వాలేదా అనే ప్రశ్నలను ప్రజలను అడిగి వారి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారట. దీంతో పాటు మీ సమస్యలను స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళితే ఆయన ఎలా స్పందిస్తున్నారు, మీ పట్ల ఆయన ప్రవర్తన ఎలా ఉంది అనే దానిపై కూడా ఈ సర్వే ద్వారా ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకుంటున్నట్టు తెలుస్తోంది. మరి ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కొండేపి ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి బాల వీరాంజనేయ స్వామి, అద్దంకి ఎమ్మెల్యే మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్, చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య, అలాగే ఎర్రగొండపాలెం ఇన్ఛార్జు గూడూరి ఎలక్షన్ బాబు, దర్శి ఇన్ఛార్జు గొట్టిపాటి లక్ష్మితో పాటు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్ల పనితీరుపై ఐవీఆర్ఎస్ సర్వే పూర్తయినట్టు తెలుస్తోంది. అధికారం చేపట్టినప్పటి నుంచి సీఎం చంద్రబాబు చేసిన సూచనలతో జిల్లా ప్రజా ప్రతినిధులు నిత్యం ఏదో విధంగా ప్రజల్లో ఉంటూ ఉన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు అహంకారంతో కాకుండా ప్రజలకు జవాబుదారీగా ఉండాలంటూ చంద్రబాబు చేసిన సూచనలకు అనుగుణంగా స్థానిక ప్రజా ప్రతినిధులు వ్యవహరిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం స్థానిక ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో ప్రజా దర్బార్లను నిర్వహిస్తూ ప్రజల మనసును గెలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కొంతమంది ప్రజా ప్రతినిధుల పనితీరుపై స్థానిక ప్రజానికం అసంతృప్తిగా ఉన్నట్టు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. జిల్లా ప్రజా ప్రతినిధుల పనితీరుపై పూర్తి స్థాయి నివేదికలు వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు ర్యాంకులు ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రజలు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ని బట్టి ప్రజా ప్రతినిధులకు ర్యాంకులను కేటాయించనున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ఐవీఆర్ఎస్ ద్వారా సేకరించిన ప్రజాభిప్రాయ సేకరణ నివేదిక రూపంలో సీఎం చంద్రబాబు వద్దకు చేరినట్టు తెలుస్తోంది. ఇందులో పార్టీ ఇన్ఛార్జీల పనితీరు ఎలా ఉంది అనే దానిపై కూడా నివేదిక తయారు చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే మంత్రుల పనితీరుపై ర్యాంకులను విడుదల చేసినటువంటి చంద్రబాబు త్వరలోనే ఎమ్మెల్యేల ర్యాంకుల జాబితాను కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు జిల్లాలోని ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఇదే అంశం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అధినేత చంద్రబాబు తమ పనితీరుకు ఇచ్చే ర్యాంకుల్లో ఎవరెవరు ముందున్నారు, ఎవరెవరు వెనుకంజలో ఉన్నారు అనే దానిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీంతో ర్యాంకుల జాబితాలో తమకు ఏం ర్యాంక్ వస్తుందో అన్న టెన్షన్ స్థానిక ప్రజా ప్రతినిధులను వెంటాడుతోంది. తమలో ఫస్ట్ ర్యాంక్ ఎవరికి దక్కబోతోంది, లాస్ట్ ర్యాంక్ ఎవరికి వస్తుంది అన్న సస్పెన్స్ జిల్లా ప్రజా ప్రతినిధులను ఉక్కిరిబిక్కిరి చేస్తోందట.